మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. నీతి సూర్యుడు
నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరినీ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ శుభము కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనమందరము దేవుని వాక్యాన్ని గమనించబోతున్నాం. దయచేసి మీరందరూ దేవుని వాక్యము తట్టు మీ మనసు త్రిప్పాలని కోరుతున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే మాటను ఆలకిస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఇంగ్లీష్లో తెలుగులో మనం చదువుదాం. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. Ephesians chapter 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. హల్లెలూయా. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం. మనమందరం వినాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని క్షమించినట్లు మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ప్రత్యేకంగా మనల్ని గాయపరిచేవారు, మనకు హాని చేసేవారు, మనల్ని అభ్యంతరపరిచేవారు, మనల్ని హింసించేవారు, మనల్ని బాధ పెట్టేవారు, ఇటువంటి వారిని మనం ఏం చేయాలంటే క్షమించాలి. ఎట్లా క్షమించాలి? ప్రభు తన మహాకృపతో మనల్ని క్షమించినట్లు మనము కూడా ఇతరులను క్షమించాలి. ఇది దేవుని ఒక వాక్కు. హల్లెలూయా.
ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, మన దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. 130 కీర్తన 4వ వచనం మీరు చదివితే, మన దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో కూడా దానియేలు ప్రస్తావిస్తూ అంటున్నాడు, నా దేవా నువ్వు క్షమించే దేవుడవు. మన దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. 103వ కీర్తన 3వ వచనం మీరు చదివితే, సకల వ్యాధులను స్వస్థపరిచే దేవుడు, మన సమస్త పాపములు దోషములను క్షమించే దేవుడై ఉన్నాడు. నీవు నేను ఆరాధించే దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. కనుక ఆ క్షమాపణ గల గుణము మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండాలి? దేవుని క్షమించే గుణం కలిగి ఉండాలి. ఇతరులను మనం క్షమించేవారుగా మారాలి. ఎందుకంటే దేవుడు తన మహాప్రేమతో, తన మహాకృపతో మనపై కరికరించి, మనపై దయ చూపించి, మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి ఉన్నాడు. ఆ క్షమాపణం పొందిన వారు మనం క్షమించేది నేర్చుకోవాలి. చాలాసారి మనం క్షమాపణం పొందుదాం. దేవుడి యందు నుంచి మనం చేసిన తప్పులు, మనం చేసిన ప్రతి విధమైన అతిక్రమలు, పాపములు బట్టి మనం దేవుడి సన్నిధిలో వచ్చి, ప్రభువా నేను ఇది చేశాను, నన్ను క్షమించు ప్రభు అంటే, దేవుడు తన ధారాళ మనసుతో మనం క్షమిస్తున్నాడు. క్షమాపణం పొందేవారు మనం క్షమించే విషయంలో విఫలమవుతున్నాం. We forgive, we receive forgiveness from God, but we fail to forgive. మనం దేవుడి నుండి క్షమాపణం పొందుతాము, కానీ మనం క్షమించే విషయంలో వచ్చినప్పుడు చాలా మట్టుకు మనం విఫలమవుతున్నాము. అందుకే ప్రభు ఈ విషయం అందు మనతో మాట్లాడుతున్నాడు. God want to deal with you about this forgiveness. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నిజమైన క్రైస్తవుడు ఒక సూచన ఏంటి? What is the sign of a true Christian? What is the sign of a true believer? The first sign of a true believer and a Christian and the follower of Christ is forgiveness. ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక నిజమైన, that is the first sign. முதலாவது அடையாளம் என்னதுன்னா, ஒரு கிறிஸ்துவ, ஒரு கடவுளுக்குள்ள, ஒரு கர்த்தரை நம்புகின்ற ஒரு மனுஷனுடைய முதலாவது அடையாளம் எதென்றால் அது மன்னிப்பு, క్షమాపణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వభావమే క్షమాపణ. మనమందరము దేవుని స్వభావమును మోసేవారుగా ఉండాలి. దేవుని స్వభావము కలిగిన వారుగా ఉండాలి. ఆయన స్వరూపమందు మనం మారాలి. ఆయన స్వరూపం, ఆయన స్వభావం, ఆయన పోలిక, ఆయన ఒక లక్షణము ఏంటంటే క్షమించుట. ఆ క్షమాపణ గల హృదయము మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్షమాపణ ఉన్నదా లేదా ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ మన జీవితంలో క్షమించని గుణం ఉంటే ఈరోజు ప్రభుని అడగాల, ప్రభువా ఆ క్షమించని గుణము నా నుండి తొలగించు ప్రభువా. 139వ కీర్తన ప్రకారము చివరి 2వ వచనములో దావీదు సెలవిస్తున్నాడు, ప్రభువా నా హృదయాన్ని పరిశోధించి చూడండి, నీకు ఆయాసకరమైన ఏదైనా నాలో ఉంటే ప్రభువా వాటిని తొలగించి నీ సరళమైన మార్గములో నడిపించుము. ఈరోజు దేవుడికి ఆయాసకరమైన కార్యములు, క్రియలు మనలో ఏదైనా ఉన్నదంటే అది క్షమించని గుణము. అది ప్రభుని బాధ పెడుతుంది, ప్రభుని అభ్యంతరపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమాపణ కలిగి ఉండాలి. చాలా కష్టం, కానీ అసంభవము కాదు. కనుక మనం దేవుడు బిడ్డలుగా ఈ లోకంలో గుర్తింపు తీసుకొని రావాలంటే, ఒక క్రైస్తవుడుగా ఈ లోకంలో మనము గుర్తింపు రావాలంటే మొదటి సూచన సిలువ వేసుకోవడం కాదు. సిలువ వేసుకున్న మాత్రాన మనం క్రైస్తవులుగా అవ్వం. క్రైస్తవ పేరు కలిగి ఉంటే క్రైస్తవులుగా మారిపోలేం. నువ్వు క్రైస్తవుడుగా ఈ లోకములో ప్రభావితం చేయాలంటే, ఒక క్రైస్తవుడుగా ఈ లోకంలో గుర్తింపు రావాలంటే నీలో ఉండాల్సింది మొట్టమొదటిగా క్షమాపణ. అందుకే కల్వారి శిలువలో యేసు ప్రభు ఆ ఘోరమైన వేదనలో, ఆ ఘోరమైన శ్రమలో పలికిన మొదటి మాట, తండ్రి వీళ్ళని క్షమించండి, వీళ్ళు ఏమి చేయించున్నారు, వీళ్ళు ఎరుగగా చేస్తున్నారు కనుక క్షమించండి. మొదటి మాట. ఆ మొదటిగా నీ జీవితంలో ఉండాల్సింది క్షమాపణ. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. క్షమాపణ, మనము క్రీస్తు యేసు లాంటి క్షమాపణ కలిగి ఉండాలి. చూడండి, యేసు ప్రభుని ఎంత హింసించారు, యేసు ప్రభుని గాయపరిచారు, ముళ్ళ కిరీడులతో ధరింప చేశారు, మేకులతో కొట్టారు, ఉమ్మి వేశారు, దూషణ మాటలు మాట్లాడారు, శపించారు, ఎన్నో రకాలుగా మాట్లాడారు, గుండెని గాయపరిచారు, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఆయనను ఒత్తిడి పాలు చేశారు. కాని బట్టి కూడా తండ్రి వీళ్ళని క్షమించుడి అని హృదయం కలిగిన యేసు, ఆయన బిడ్డలమైన మనము కూడా అలాంటి హృదయం కలిగి ఉండాలని ఈ మాటలతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. క్షమాపణ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫర్గివ్నెస్? క్షమాపణ అంటే దయ చూపించుట, క్షమాపణ అంటే కనికరం చూపించుట. చెప్పండి, హల్లెలూయా. క్షమాపణ అంటే స్పందించుకుంటుంట. మనం చాలాసారి మనల్ని ఎవరైనా హాని చేస్తే, మనల్ని ఎవరైనా బాధ పెడితే, మనల్ని ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళని మనము స్పందిస్తాము. స్పందించని అనుభవమే క్షమాపణ. యేసు ప్రభు ఏమన్నాడు? ఈ చెంపదెబ్బ మీద కొట్టినప్పుడు మరి ఒక చెంపను చూపించండి. దాని అర్థం ఏంటంటే ఎవరైనా నేను కొట్టినప్పుడు, ఎవరైనా నేను తెచ్చినప్పుడు, ఎవరైనా నేను హింసించినప్పుడు, ఎవరైనా నేను గాయపరిచినప్పుడు, నేను అభ్యంతరపరిచినప్పుడు, ఎవరైనా నేను బాధ పెట్టినప్పుడు, గాయపరిచినప్పుడు స్పందించకుండా ఉండుటయే క్షమాపణ. కనికరం చూపించుడే క్షమాపణ. హల్లెలూయా. పగ తీర్చుకోవద్దు, అదే క్షమాపణ. నేను పగ తీర్చుకుంటా, నా టైం కూడా వస్తుంది, నేను కూడా చూపిస్తా. హల్లెలూయా. మై టైమ్ ఆల్సో విల్ కమ్. చూడండి, యేసు ప్రభుని 3 సార్లు బొంకాడు. ఎవరు? పేతురు. బొంకిన తర్వాత యేసు ప్రభు ఇలాగ అనలే, నా టైం కూడా వస్తుంది, నేను కూడా మరణిస్తాను, సమాధి వేయబడతాను, 3వ రోజు తిరిగి లేస్తాను, పునరుద్ధరుడుగా, శక్తిమంతుడుగా, అప్పుడు నీ సంగతి తెలుసుకుంటాడు లేడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. యోసేపు జీవితం చూడండి. మీరు నన్ను కొట్టండి, లోయలో పడివేయండి, నన్ను బానిసుడుగా అమ్మివేయండి, నానా విధమైన ఆరోపణలు వేయండి, నేను చేయని నేరానికి నింద వేయండి, కానీ ఒక టైం వస్తుంది, నేను సింహాసనంలో కూర్చోబోతున్నాను, అప్పుడు మీ సంగతి తేల్చుకుంటాను అనలేదు. క్షమించారు. అది దేవుని గుణం, అది దేవుని హృదయం. అలాంటి గుణం, అలాంటి హృదయం దేవుడి బిడ్డలమైన మనము కలిగి ఉండాలని ఈ వాక్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. పగ తీర్చుకోవద్దు, దేవునికి స్తోత్రం. కక్ష ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, చేదు ఉండకూడదు, ప్రతీకారం అనేది ఉండకూడదు, ద్వేషం అనేది ఉండకూడదు, పగ తీర్చుకోవాలని కసి మనలో ఉండకూడదు దేవుడి బిడ్డలుగా. అందుకే ఎఫెసీయుల పత్రిక 4:31 ఆ మాటలు ప్రస్తావిస్తూ అంటున్నాడు, మీలో చేదు ఉండకూడదు, మీలో అసూయ ఉండకూడదు, మీలో క్రోధం ఉండకూడదు, మీలో పగ తీర్చుకోవాలని కసి ఉండకూడదు. ఇతరులను ఒకరొకరు మీరు సహించుకోవాలి. క్రీస్తు యేసు మిమ్మల్ని క్షమించినట్లు మీరు ఇతరులను క్షమించాలి. వాట్ ఇస్ ద రిజల్ట్? ఎందుకు మనలో కక్ష ఉన్నది తెలుసా? ఎందుకు మనలో అసూయ ఉన్నది తెలుసా? ఎందుకు మనలో ద్వేషం ఉన్నది తెలుసా? ఎందుకు మన జీవితంలో పగ తీసుకోవాలని కక్ష ఉన్నది తెలుసా? కారణం క్షమించని గుణం. క్షమించని గుణం వలనే క్రోధం, క్షమించే గుణం వలనే మనలో అసూయ, క్షమించని గుణం లేదు వలనే మనలో ద్వేషం మండుతున్నది. హల్లెలూయా. అది తొలగింపబడాలని ఈ వాక్య ఉద్దేశం. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రసంగాలు చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్న ఆ క్షమించని గుణము తొలగించాలి. ఆ క్షమించని ఆత్మ నుండి విడుదల పొందాలి. క్షమించే హృదయంతో మీరు నింపబడాలి, క్షమించే ఆత్మతో మీరు నింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షమాపణ, మనలో క్షమాపణ ఉంటది, కానీ చాలాసారి క్షమిస్తాము కానీ మర్చిపోము. ఫర్గివ్నెస్ ఇస్ కంప్లీట్ వెన్ వి ఫర్గెట్. మనము క్షమించేది మాత్రమే కాదు, క్షమాపణతో పాటు దాన్ని మర్చిపోవాలి. అదే క్షమాపణ, సంపూర్ణ క్షమాపణ. కానీ చాలాసారి మనం సందర్భమును బట్టి క్షమించేస్తాం, మళ్ళా సందర్భము గుర్తొచ్చినప్పుడు మనం దాన్ని మర్చిపోము, మళ్ళా ద్వేషాన్ని పెంచుకుంటాం, మళ్ళా కక్షని పెంచుకుంటాము. దేవునికి స్తోత్రం. నిజమైన క్షమాపణ ఏమి తెలుసా? క్షమించాలి, మర్చిపోవాలి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ మేక్స్ కంప్లీట్ ద ఫర్గివ్నెస్. దేవునికి స్తోత్రం. క్షమాపణ అంటే ఏంటి?
మునుపటి వల్లే మనం ఎలాగుండే, వాళ్ళు చేసిన తప్పు తర్వాత కూడా అదే సంబంధము కొనసాగుటే క్షమాపణ. ముందు యేసు ప్రభు పేతురుని ఇలాగా ప్రేమించాడు, పొంకిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ ప్రేమించాడు, అదే క్షమాపణ. చెప్పండి హల్లెలూయా. ఎందరైతే క్రోధించాడు, ఎందరైతే వాళ్ళని కొరడాలతో కొట్టాడు, నా తండ్రి ఇంటిని దొంగల గృహాలుగా చేశారు మీరు అని వాళ్ళని కోపిస్తూ 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 చెప్పండి హల్లెలూయా, సిలువలో వాత్సల్యతను చూపించాడు. హల్లెలూయా. ఎవరిని కొట్టాడు, ఎవరిపై కోపం చూపించాడు, వాళ్ళ కొరకి సిలువలో చనిపోయాడు. క్షమాపణ. చెప్పండి ఆమేన్. క్రీస్తు క్షమాపణ మనం కలిగి ఉండాలి. అది వాక్య ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము, యేసు అడుగు జాడలో మనం నడవాలి. యేసు అడుగు జాడలో నడవటంటే ఏంటి? క్షమాపణ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనము, క్షమాపణ అనేది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అది. దట్ ఈస్ ఎ కమాండ్ ఫ్రమ్ గాడ్. క్షమాపణ అనేది దేవుడిచ్చే ఆజ్ఞ. మనం క్షమించాలి. పరలోకానికి మార్గమే క్షమాపణ. ఒక మాట చెప్పనివ్వండి, మీరు క్షమించకుంటే మన పరలోక రాజ్యంలో చేరలేము. ఎందుకంటే పరలోకంలో రాజ్యంలో మనం చేరాలంటే మనకు ఉండాల్సింది ఒకటి, క్షమాపణ. If there is no forgiveness, you cannot enter heaven. Forgiveness is way to heaven. Hallelujah. చెప్పండి ఒక హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవులుగా మనం ఏం కలిగి ఉండాలి? డబ్బు కలిగి ఉన్నామో లేదో, హోదా కలిగి ఉన్నామో లేదో, అంతస్తు కలిగి ఉన్నామో లేదో, మంచి ఉద్యోగం కలిగి ఉన్నామో లేదో, డబ్బు మంచి అందం కలిగి ఉన్నామో లేదో, ఒక క్రైస్తవుడిగా క్షమాపణ గల హృదయం కలిగి ఉండాలి. దేవుని స్వభావం కలిగి ఉండాలి. అప్పుడే ఈ భూమిని మనము స్వాతంత్రించగలము. అప్పుడే ఈ లోకంలో ఉన్న వారిని క్రీస్తు ప్రేమతో ప్రభావితం చేయగలము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఈ క్షమాపణ ద్వారా, క్షమించని గుణ ద్వారా మనకు కలిగే నష్టం ఏంటి, ఆ క్షమాపణ ద్వారా మనకు కలిగే దీవెనలు ఏంటి, ఆ విషయాలు మనం గమనిద్దాం. మొట్టమొదటిగా, వాట్ ఈస్ ద ఈవిల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్? మనం క్షమించుకున్నప్పుడు, ఆ క్షమించని గుణం మనలో ఉన్నప్పుడు మనకు కలిగే ఒక చెడు పరిమాణం ఏంటి? ద ఈవిల్ కాన్సిక్వెన్సెస్. మొట్టమొదటిగా ఆధ్యాత్మికమైన, దేవునికి స్తోత్రం, ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ రిజల్ట్స్ ఏంటి? ద ఈవిల్ స్పిరిచువల్ రిజల్ట్స్. మీరు చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35వ వచనములో పేతురు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఒక ఫిర్యాదు చేస్తున్నాడు తన సహోదరుడు గురించి. యేసయ్యా, నా సహోదరుడు నన్ను అభ్యంతరపరుస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, నన్ను చాలా నష్టపరుస్తున్నాడు, కనుక నేను ఏం చేయాలి ప్రభువా? ఆయన కొట్టాలా, తిట్టాలా, ఏం చేయాలి ప్రభు అంటే యేసు ప్రభు అంటున్నాడు, క్షమించు. ఎన్నిసారి క్షమించాలి? 70 సారి 7, 70 into 7 నువ్వు క్షమించాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? క్షమిస్తూనే ఉండాలి. అప్పుడు ప్రభు నాకు అర్థమైతలేదు ప్రభు అంటే, ఎన్నిసార్లు క్షమించాలి? క్షమిస్తూనే ఉండాలి అంటున్నావు ప్రభువా. అయితే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం చెప్పక మునుపు ఒక ప్రశ్న మీతో అడగాలని నేను కోరుతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఒకవేళ మనల్ని క్షమిస్తే, దేవుడు ఒకవేళ మనల్ని క్షమించేసినాడు అనుకోండి, రక్షించేశాడు, క్షమించేశాడు, మళ్ళా ఆ క్షమాపణ రద్దు అవుతుందా? మళ్ళా ఆ సాల్వేషన్, ఆ రక్షణ రద్దు అయిపోతుందా? కడులు ఒక వాటి మన్నించారు, అంత మన్ని పెడుతురు వారు ఆండవు. కడులు ఒక వాటి రక్షిస్తారు, అంత రక్షి పెడుతురు వారు ఆండవు. అసలు చెప్పండి, ఎస్ ఆర్ నో? దేవుడు ఒకసారి క్షమించేశాడంటే క్షమించేశాడు, అంతే. మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుందా? ఆ క్షమాపణ క్యాన్సిల్ అవుతుందా? ఆ రక్షణ క్యాన్సిల్ అవుతుందా? లేదు. ఒక రాజు తన దగ్గర అప్పు తీసుకున్న వారిని ఒక్కరొక్కరుగా పిలిచాడు. ఒక్కరొక్కరుగా పిలిచినప్పుడు ఒక వ్యక్తి ఎన్ని తలాంతులు అప్పుగా ఉన్నాడు? ఆయనకు 10,000 తలాంతులు. ఎవరికి? రాజుకు. అప్పు తీసుకున్నాడు, అప్పు తీర్చాలి సమయం వచ్చింది.
రాజు అడుగుతున్నాడు ఒక్కొక్కరితో. అయితే ఎక్కువ అప్పు తీసుకున్నవాడు 10,000 తలాంతులు తీసుకున్నవాడిని అడుగుతున్నాడు, నా అప్పు తీర్చవా, సమయం వచ్చిందంటే ఆయన బ్రతిమిలాడుతున్నాడు, అయ్యా నాకు కొద్దిగా సమయం ఇవ్వు, నేను అప్పు తీర్చేస్తాను, ఏదో అంత చేసి తీర్చేస్తాను. ఆయన అన్నాడు, లేదు, ఈయనని, తన భార్యను, తన పిల్లలను బందీ చేసి వీళ్ళ అప్పులు తీరేంత వరకు వీళ్ళు బందీగానే ఉండాలా, బానిసలుగా ఉండాలా. వెంటనే ఆయన కాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్నాడు. వెంటనే రాజు కనికరపడి అయ్యో అని దయ చూపించి క్షమించేస్తున్నాడు. చెప్పండి ఆమేన్. ఎవరైనా అప్పు క్షమిస్తే వాళ్ళు తెలుసు ఆ సంతోషం ఎంత ఉంటుంది. దేవునికి స్తోత్రం. ಇಲ್ಲಿ ಅಮ್ಮ ಯಾರನ್ನ ಕಡ ಮಾಪ್ పంటగా ఎవరో ఆపేకు నువ్వు కట్టే అవసరం లేదు అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మీరు రెంట్ కట్టే అవసరం లేదు, ఎంత సంతోషంగా ఉంటుంది. మీరు కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు, ఎంత సంతోషంగా ఉంటుందండి. అంతనే సంతోషం ఈయనకు కూడా. ఇప్పుడు నేను చెప్తాను మీకు, ఒక్క టాలెంట్, ఒక్క తలాంతులు ఎన్ని పైసలు అంటే, దాన్ని ఎక్స్చేంజ్ చేస్తే ఎన్ని పైసలు అంటే, ఇప్పుడు 1 తులా గోల్డ్కి ఎంత, 1 తులా గోల్డ్కి ఎంత చెప్పండి ఇప్పుడు రేట్? 45,000, 49,000, 51,000. ఓకే, ఇక్కడ 1 టాలెంట్, అక్కడ ఉన్న 1 టాలెంట్ 3,600 రూపీస్. 1 టాలెంట్ 3,600 రూపీస్. ఇప్పుడు 3,600 ఇంటూ 10,000, 10,000 టాలెంట్స్ కదా, 10,000. హల్లెలూయా. ఒక్క తలాంతు 1 టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 3,600. ఇప్పుడు 3,600 ఇంటూ 10,000 కొట్టండి, ఎంత అవుతుంది? ఎవరన్నా మ్యాథ్స్ టీచర్ ఉన్నారా ఇక్కడ? లేదా? మ్యాథ్స్ లో జీరోనా? 36 crores ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎన్ని ఇయ్యాలా? 36 crores మాఫ్ చేసేసిండు, క్యాన్సిల్ చేసేసిండు డెబ్ట్స్. చెప్పండి మాకు హల్లెలూయా. ఎంత హ్యాపీగా ఉంటాడు ఆయన, ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సంతోషం చెప్పండి. రాజు కనికరించి 1000 టాలెంట్స్ అంటే 36 కోట్లు అప్పులను ఆయన ఏం చేసేసాడు? క్యాన్సిల్ చేసేసాడు. ఎంత సంతోషం. ఆ సంతోషంతో వెళ్తున్నాడు. వెళ్ళి ఈయన ఇంకొకడికి అప్పు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1 దినార్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత దినార్ చదవండి సిస్టర్. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు చెప్పండి ఏమమ్మా? 100 ఇంగ్లీష్ లో ఏమున్నది? కొద్దిగా సాయం చేయండి అమ్మా ఇంగ్లీష్ లో. మాథ్యూ చాప్టర్ 18. మిమ్మల్ని అడుగుతున్నా నేను సాయం. 100 తెలుగులో ఏమమ్మా? 100 దినారులు. 100 దినారులు స్వీట్స్ పెట్టండి ఇంగ్లీష్ కి, పర్వాలేదు. 100 దినారులు దేనికి సమానం అంటే 75 రూపాయలు. చెప్పండి ఎంత? చెప్పండి అమ్మా, ఇప్పుడైనా చెప్పండి, నోరు తెరవండి. హల్లెలూయా. 75 రూపీస్. ఇప్పుడు ఈ 36 కోట్లు క్షమించబడిన వాడు, క్యాన్సిల్ అయిన వాడు, అప్పులు క్యాన్సిల్ అయిపోయింది, ఈడు ఇంకొకటికి అప్పు ఇచ్చాడు. ఎంత అప్పు ఇచ్చాడు? 75 రూపాయలు ఇచ్చాడు. 100 దినారం 75 రూపీస్. అయినా కూడా ఈయన మాదిరిగానే బతిమిలాడుతున్నాడు. అయ్యా నాకు ఈ స్తోమత లేదయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నేను ఇచ్చేస్తా అయ్యా, టైం అయ్యా అని ప్రతి బతిమిలాడినా ఒప్పుకుంటులే. వీళ్ళ భార్యని వీళ్ళు బంధించు. వెంటనే రాజు సైనికులు దీన్ని గమనించి రాజు కబురు పెట్టారు. చూడు రాజు, నువ్వు 36 కోట్లు ఈయనకి క్షమించేసావు, కానీ ఈయన 75 రూపాయల అప్పుని క్షమించలేకపోయాడు, క్యాన్సిల్ చేయలేకపోయాడు. రాజు కోపం వచ్చింది. పిలుచుకొని రండి. మరలా ఆయన 36 10,000 తలాంతులు కట్టేంత వరకు బందీ చేసేయండి. చెప్పండి హల్లెలూయా. చదవండి సిస్టర్ 35 వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారము మునుపు అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి చెడ్డ దాసుడా నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. చూడండి, నీ అప్పంతయు ఏం చేసేసాను? క్షమించేసాను.
రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 36 కోట్లు క్షమించేశాను. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని. చూడండి, నేను ఎలాగ నిన్ను కరుణించాను, నీవు కూడా ఇతరులను కరుణించాలని కదా అని వారితో చెప్పాను. అందుచేత తన యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు మరలా బాధపరచు వాడికి ఆయనని అప్పగించిన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అందరినీ ఒక ప్రశ్న అడిగిన కదా, దేవుడు క్షమించేస్తే మళ్ళా క్షమాపణ క్షమించబడదు, క్యాన్సిల్ కాదన్నారు కదా. క్యాన్సిల్ అవుతుంది, మీ రక్షణ క్యాన్సిల్ అయిపోతుంది, మీ క్షమాపణ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 36 కోట్లు పాపాలు చేశాం మనం. దేవుడు తన రక్తాన్ని కార్చి మనం క్షమించేశాడు. 75 రూపాయలు మనకు ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు మనం క్షమించలేమా? హల్లెలూయా. ఏది గొప్పది, 36 కోట్ల 75 రూపాయలా? చెప్పండి ఆమె. నీ పాపం గొప్పదా, నీకు విరుద్ధంగా చేసే తప్పులు గొప్పదా? మన పాపమే గొప్పది. మనల్ని ఎలాగా కరుణించి క్షమించాడు ప్రభు, మనము కూడా ఇతరులని క్షమిస్తే కరుణింపబడతాము. క్షమించకుంటే మన క్షమాపణ, మన రక్షణ, మన పరలోక రాజ్య భాగ్యము క్యాన్సిల్ అయిపోతుంది. ఇది సత్యం. చెప్పండి హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ ఫర్గివ్, యు విల్ నాట్ బి ఫర్గివెన్. క్షమాపణ పొంది ఉన్నాం మనం. క్షమాపణ పొందిన వారు మనం క్షమించాలా. దట్ ఈస్ ఎ స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్. స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్ అంటారు. ఆధ్యాత్మికమైన పరిమాణం ఏమిటంటే క్షమాపణ రద్దు అయిపోతుంది. Your forgiveness will be cancelled. రెండవదిగా శరీర పరిమాణాలు. ఆధ్యాత్మికమైన పరిమాణాలు, క్షమించని గుణం మనలో ఉంటే ఆధ్యాత్మికమైన పరిమాణం ఏంటి చెప్పండి? మన క్షమాపణ క్యాన్సల్ అయిపోతుంది. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి. What is the spiritual consequences, results if you don't forgive? My forgiveness will be cancelled. నా క్షమాపణ, నా కనికరం, నా పట్ల దేవుడు చూపించే నిత్య జీవం రద్దయిపోతే క్యాన్సల్ చేసేస్తారు దేవుడు. హల్లెలూయా. చెప్పండి అమ్మా, దేవునికి స్తోత్రం. రెండవదిగా the physical consequences if you don't forgive. మన శరీరం, ఈరోజు చాలా మంది చూడండి, నిద్ర లేదు, కాలు నొప్పిస్తుంది, హార్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ రోగం, ఆ రోగం చెప్తూనే ఉంటారు కదా. వాళ్ళని ఏమనుకుంటాం, ఏదో శరీర బలం కాదు. ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? క్షమించని గుణం. The unforgiveness is the root cause of sickness and disease. ఈ రోజు నీకు శరీర బలహీనతలు, రోగాలు, వ్యాధులు ఉన్నదంటే ప్రధానమైన కారణం అదే. కారణం కాదు, ప్రధానమైన కారణం ఏమిటంటే క్షమించని గుణం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి మా హల్లెలూయా. దయచేసి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, బాగా నిద్రపోవాలంటే, దీర్ఘాయుషుతో తృప్తిగా ఈ లోకంలో బ్రతకాలంటే ఏముండాలా తెలుసా? క్షమాపణ ఉండాలా. క్షమించని వారే త్వరగా చచ్చిపోతారు, వ్యాధి వచ్చి, రోగాలు వచ్చి. చెప్పండి ఆమె. కోపం, రుద్వేషములు, అందుకే అన్ని వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది తెలుసా అండి? ఆలోచించి నన్ను ఇట్లా చేసేసి. ఎందుకు రోగాలు వస్తుంది, ఎందుకు నిద్ర రాదు తెలుసా అండి? నాకు ద్రోహం చేసి అదే ఆలోచన. ఆమె ఫిజికల్. హల్లెలూయా. శారీరకంగా ఒత్తిడి, ఆధ్యాత్మికమైన ఒత్తిడి, శరీర ఒత్తిడి, మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. మెంటల్ ప్రెషర్స్ కూడా వస్తుంది. కోపాలు, ద్వేషాలు, బయటికి నవ్వుతాం, లోపల ఎంతో కోపం ఉంటుంది. క్షమించని వారే, ఇఫ్ యు హ్యావ్ అన్ఫర్గివ్నెస్, యు ఆర్ ద మోస్ట్ హిపోక్రైట్. వేషం వేసేవారు ఎవరంటే క్షమించని వారే. చూడండి, బయట నవ్వుతారు, ప్రైజ్ లాంటిదే, ప్రైజ్ లా సిస్టర్ అని చేస్తూనే ఉంటారు, వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు కదండి. ప్రైజ్ లా సిస్టర్, ప్రైజ్ లాంటిదే, బాగున్నారా, హల్లెలూయా. ఆ నవ్వులోనే తెలిసిపోతుంది ఎంత లోపల దోషం ఉన్నది, ఎంత అసూయ ఉన్నదని, ఎంత కోపం ఉన్నదని, ఎంత ఇది ఉన్నది. దేవునికి మహిమ కలుగు మనకు తెలిసిపోతుంది. మన కన్ను స్కానింగ్ కన్ను.
హల్లెలూయా. నేను నన్ను ఎక్కువ పొగిడేవారు నేను నమ్మను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో కూడా మెంటలీ కోపం, ద్వేషం, అసూయ, చేదు, ఫ్రస్ట్రేషన్, ఎన్వి, ఇదన్నీ ఎందుకు? క్షమించని గుణం నీలో ఉన్నది కాబట్టి మనం సఫర్ అవుతాం. స్పిరిచువల్గా సఫర్ అవుతాం, ఫిజికల్గా సఫర్ అవుతాం, మెంటల్ అండ్ ఎమోషనల్గా సఫర్ అవుతాం. ఈ సఫరింగ్ మనకు ఉండకూడదు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఆశీర్వాదంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, దైవ దీవెనలు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మికంగా మీరు మెరగాలి, శారీరకంగా మీరు మెరగాలి, మానసికంగా మీరు మెరగాలి. అందుకే దేవుడు మీరు క్షమాపణం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్షమాపణ మీలో ఉన్నప్పుడు మీరు పొందే ఆశీర్వాదం ఏమిటి? మొట్టమొదటిగా మనము ఎప్పుడైతే క్షమించే గుణం కలిగి ఉంటాం, క్షమాపణం కలిగి ఉంటాం, మొట్టమొదటిగా దేవుడితో సమాధానం. ఫస్ట్ బ్లెస్సింగ్. when you forgive you will have peace with God. నువ్వు ఎవరితో ఇది ఉన్నావో తెలియదు కానీ దేవుడితో ఎప్పుడు సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడితో ఏమి ఉండాలి? సమాధానంగా ఉండాలి. సో దేవుడితో నువ్వు సమాధానంగా ఉండే మొదటి మెట్టు ఏంటి తెలుసా? క్షమాపణ. క్షమాపణ ఉంటే దేవుడితో సమాధానం. చూడండి, unforgiveness hinders God's presence. Unforgiveness stops God to move in your life. క్షమించని అన్ఫర్గివ్నెస్ మనలో ఉంటే ఏమైంది తెలుసా? దేవుడు సన్నిధి కదలదు నీ జీవితంలో. దేవుడు సన్నిధి క్రియ చేయలేదు నీ జీవితంలో. దేవుడు సన్నిధి నీ జీవితంలో కదలడు. గొప్ప కార్యాలు జరగదు. ఆయన సన్నిధి విడుదల కాదు. ఎందుకంటే క్షమాపణ దేవుడి సన్నిధిని విడుదల చేస్తుంది. దేవుడితో సమాధానం కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుడితో సత్సంబంధం కలిగి ఉంటావు. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ బి స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అయిపోతుంది అంటే నువ్వు యేసయ్యా అని చెప్తే ఆయన అట్లనే దిగుతాడు. అన్బు కూర్వే ప్రేమించదును అని పాడితే ఆయన సన్నిధి అట్లా దిగుతుంది. అని చెప్పండి, నువ్వు ఎక్కడ వెళ్ళినా ఆయన సన్నిధి కదులుతుంది. కారణం క్షమాపణ. చెప్పండి ఆమె. రెండవదిగా క్షమాపణలో ఉన్న రెండో ఆశీర్వాదం ఇతరులతో కూడా సమాధానం. చెప్పండి ఆమె. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం మీరు చదివితే, వీలైనంత వరకు అందరితో సమాధానమై ఉండండి. వీలైనంత వరకు ఎట్లా అవుతుందండి? వీలైనంత వరకు అందరితో సమాధానం ఎట్లా ఉండగలుగుతాం చెప్పండి? ఎవరితో ఒకరితో ఉంటది కదా, గొడవలు ఉండదు, పక్క ఇంటి వారితో, ముందుండే వారితో. హల్లెలూయా. ఎవరితో ఒకరితో మనకు అభ్యంతరం ఉంటది. కానీ బైబిల్ ఏం నేర్పిస్తుంది? వీలంత వరకు అందరితో ఏమై ఉండాలి? చెప్పండి అమ్మా. నీ భర్తతో ఏమై ఉండాలి? నీ భార్యతో ఏమై ఉండాలి? నీ అక్క చెల్లెలతో ఏమై ఉండాలి? నీ అత్తమ్మతో ఏమై ఉండాలి? నీ మామయ్యతో ఏమై ఉండాలి? నీ పక్క ఇంటి వారితో ఏమై ఉండాలి? వీలంత వరకు అందరితో సమాధానమై ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలంటే అందరినీ క్షమించాలి. క్షమాపణ ఉంటేనే దేవుడితో సమాధానం, క్షమాపణ ఉంటేనే ఇతరులతో సమాధానం. చూడండి, కొద్ది కుటుంబాలు ఉంటుంది, భార్య భర్త. మన ఒక సిస్టర్ అంటుంది, 25 సంవత్సరం అయింది నా భర్తతో నేను మాట్లాడుతున్నాను. ఒకే ఇంట్లో ఉన్నారంట, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకరొకరు మాట్లాడుకోరంట. ఏం అద్భుతం! కారణం ఏంటి తెలుసా? క్షమాపణం లేదు. ఒకరొకరు క్షమాపణం లేదు. క్షమాపణం ఉంటే చెప్పండి, ఎవరిలో క్షమాపణం ఉన్నది వాళ్ళందరితో సమాధానమై ఉంటారు. శత్రులతో కూడా సమాధానమై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. 16వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, నీ క్రియలు దేవుడికి ఇష్టకరంగా ఉంటే నీ శత్రువుని కూడా దేవుడు నీతో సమాధాన పరుస్తాడు. చదవండి సిస్టర్ ఆ వాక్యం ప్లీజ్. Proverbs 16:7. తెలుగులా చూడండి, ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నట్లు ఆయన వాళ్ళ శత్రువులను సహా వానికి మిత్రులుగా
వాళ్ళని మిత్రులుగా చేసేస్తాడు. చెప్పండి హల్లెలూయా. ఒక శత్రు మిత్రుడుగా కావాలంటే మధ్యలో ఏముండాలా? ఏముండాలమ్మా? క్షమాపణ. క్షమాపణ ఉంటే నీ శత్రులు కూడా మిత్రులు అయిపోతారు. వీలంత వరకు అందరితో సమాధానం. క్షమాపణ ఉంటే నీ శత్రులు కూడా మిత్రులుగా అయిపోతారు. హల్లెలూయా. మూడవదిగా క్షమాపణం కలిగి ఉంటే మూడో ఆశీర్వాదం ఏంటంటే మనలో నుండి యేసు ప్రభు కనబడతాడు. We will reflect Christ through us. మనలో ఎవరు కనబడతారండి? క్రీస్తు కనబడతాడు. మీ అందరికీ తెలిసిన మాట బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో ఎసావు కోపంతో ఉన్నాడు. ఎందుకంటే సొంత తమ్ముడు అన్యాయంగా దౌర్జన్యంగా ఆశీర్వాదాన్ని దొంగిలించుకుని పారిపోయాడు. కక్ష, చంపేయాలని కక్ష. జ్యేష్ఠపుత్రుడైన నేను, కానీ ఆ జ్యేష్ఠపుత్రుడైన ఆశీర్వాదము ఆయన దొంగిలించుకుని వెళ్ళిపోయాడని కక్ష పెంచుకున్నాడు. 21 సంవత్సరం తర్వాత అదే యాకోబు వచ్చి అన్నయ్య దగ్గర బ్రతిమిలాడాడు, గోజాడాడు, కనికరించమని ప్రార్థన చేశాడు. వెంటనే ఎసావు అన్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నాడు నా తమ్ముడా, నా సహోదరుడా, నేను నిన్ను క్షమిస్తున్నాను. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు తెలుసా? హల్లెలూయా. ఆదికాండం 33 అధ్యాయం అనుకుంటాను, నేను 9-10 అనుకుంటాను. అన్నా, నీ ముఖంను చూస్తే ఎవరిని చూసినట్లు ఉన్నది? చెప్పండి, ఎవరిని చూసినట్లు ఉంది? దేవుణ్ణి చూసినట్లు ఉన్నది. మీరు కోపంగా ఉండండి, మీ ముఖంని చూస్తే ఎవరు చూసినట్లు ఉంటది? సైతాన్ని చూసినట్లు ఉంటది. ఒకసారి మీరు కోపంగా పోయి మీ అద్దంలో, మీ కోపంగా ఉన్నప్పుడు, చాలా కోపంగా ఉన్నారు అనుకోండి, పోయి మీ ముఖాన్ని అద్దంలో పెట్టి చూసుకోండి, మీరే భయపడిపోతారు. అమ్మా, ఎంత సైతాన్ వచ్చింది. నీங்களே భయంకర విను పాల్తు నా భయంకరమాకు మా సైతాన్. మనం ఎప్పుడు చాలా అందంగా ఉంటాం తెలుసా? చెప్పాలా మీరు? మీ అందము, మీ వయసు ఎక్కువ అయినా కూడా మీ అందం బాగుండాలంటే ఒక సీక్రెట్ చెప్తా మీకు, రాసుకోండి. ఓకే? ఎంత మేకప్ చేసినా కాదు, ఎంత ఏం చేసినా, డైట్ చేసినా కూడా కాదు, మీరు క్షమించే గుణం కలిగి ఉండండి. హల్లెలూయా. చాలు. ఎంత 40 అయినా, 50 అయినా, 60 అయినా అందంగా ఉంటారు, గుణవతిగా. హల్లెలూయా. లోపల గుణం బాగుంటే బయట అందం మెరుస్తుందంట. మేకప్ వేసే అవసరం లేదు. చెప్పండి ఆమె, అర్థమైంది మీకు? లోపల గుణము బాగుంటే బయట అందం మెరుస్తుందంట. ఇది చూడండి. నాకు చాలా ఇష్టం ఎవరంటే మేకప్ వేయని వాళ్ళే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా మీకు? చెప్పాలా మీకు? షో పుట్టారు. నిజమైన దాన్ని కప్పుతున్నారు. నిజమైన దాన్ని కప్పొద్దు. నిజమైన వాటిని మనం వెళ్ళిపరచాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి మా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక దూత సంధానపు దూతతో మాట్లాడాడంట ఒకడు. ఏం ఉట్టి అందరూ పురుషులే చనిపోతున్నారు, పురుషుల్ని నువ్వు తీసుకుని వెళ్ళిపోతున్నావు, ఆడవాళ్ళని తీసుకొని రావా అంటే ఆయన ఏమన్నాడు? ఆడవాళ్ళని తీసుకొని పోవడానికే వస్తా, కానీ వాళ్ళు మేకప్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, మేకప్ తర్వాత ఒకలాగా ఉంటారు, అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాను నేను అంటున్నాడు. చెప్పు మామే అంటే మేకప్ అయ్యోదా పాస్టర్? ఏం చేయాలి? ఏంటి? కానీ గుణం కలిగి ఉండండి. ఏం గుణం కలిగి ఉండండి? క్షమాపణ గుణం కలిగి ఉంటే మీ మేకప్ అవసరం లేదు. ఆ క్షమాపణమే మీ మేకప్ గా మారిపోతుంది. హల్లెలూయా. మెరుస్తుంది, నీ ముఖములో అందం మెరుస్తుంది. హల్లెలూయా. క్రీస్తు యేసు తేజస్సు నీ ముఖంలో కనబడుతుంది. నిన్ను చూసిన వారు ఓదార్చబడతారు, నిన్ను చూసేవారు ఆదరణ పొందుతారు, నిన్ను చూసేవారికి సంతృప్తి కలుగుతుంది, నిన్ను చూసేవారికి ఆదరణ కలిగి నిరీక్షణ కలుగుతుంది. క్షమాపణ కలిగిన వారు క్రీస్తు యేసు తేజస్సు వాళ్ళు కనబడుతుంది. నేను చూస్తే అన్నా దేవుడిని చూసినట్లు ఉన్నది. ఇది ఆశీర్వాదం. ఈ లోకానికి మన ముఖం కాదు కనబడేది, దేవుని ముఖం కనబడాలి. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఆయన కనబడితేనే ఈ లోకానికి నిరీక్షణ, ఆయన కనబడితేనే ఈ లోకానికి ఆదరణ, ఆయన కనబడితేనే ఈ లోకానికి విడుదల, సమాధానం, నెమ్మది. చెప్పండి హల్లెలూయా. చివరిగా క్షమాపణం కలిగిన వారి ప్రార్థన బలముగా మారిపోతుంది. చెప్పండి ఆమె. చాలా మంది చెప్తారు, ఎంత ప్రేయర్ చేసినా దేవుడు వింటలేడు. ఎందుకు తెలుసా? క్షమాపణం లేదు. నువ్వు ఉట్టి క్షమించి చూడు, నీ ప్రార్థనలో ఎంత బలం వచ్చేస్తే చూడండి. హల్లెలూయా. మార్కు సువార్త 11 అధ్యాయం 24, 25, 26 మీరు చదివితే
మీరు ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు క్షమించకుండుంటే నీ ప్రార్థన దేవుడు విన్నడు. క్షమించేవారు ప్రార్థన దేవుడు సన్నిధిలో చేరుతుందంట ధూపం వలె. క్షమించేవారు ప్రార్థన వెంటనే దేవుడు వింటాడు. హల్లెలూయా. అందుకే సంఘస్థులు మనము క్రైస్తవులుగా క్షమించని గుణం తొలగించి క్షమించని గుణము నుండి విడుదల పొంది మనం క్షమాపణ కలిగి ఉంటే మనం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. అవర్ ప్రేయర్ విల్ బికమ్ పవర్ఫుల్. అవర్ ప్రేయర్ విల్ గివ్ పవర్. ఫర్గివ్నెస్ గివ్స్ పవర్ టు అవర్ ప్రేయర్. మన ప్రార్థనలో శక్తి వస్తుందండి. దేవునికి స్తోత్రం. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన దయ్యం పో 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 అంటే పోతలేదు దయ్యం. రివర్స్ ఆ దయ్యం ఏమంటుంది తెలుసా? నీలో కోపం పో, నీలో అసూయ పో, నీలో ద్వేషం పో, నీలో కక్ష పో, నీలో క్రోధం పో, నీలోనే ఎక్కువ ఉన్నది, నన్ను పోమంటున్నావు. హల్లెలూయా. నీలో క్షమాపణం ఉంటే, నేను చెప్తున్నాను, క్షమాపణం ఎవరిలో ఉంటుంది వాళ్ళు చెప్పకుండానే దయ్యం వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఉంటే యేసయ్యా అంటే చాలు, విడుదల అద్భుతాలు జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థనలో బలం రావాలా, నీ ప్రార్థనలో అద్భుతం జరగాలా, కావాల్సింది మీలో క్షమాపణ మీ ప్రార్థనకు శక్తి ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది అంటారు, ప్రభువా నాకు ఆ క్షమించని ఆత్మ ఇవ్వండి. మనం శారీరకంగా మానవులుగా క్షమించలేము, మనకు దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ ద్వారానే మనం క్షమించగలము. We can forgive only through the Holy Spirit. రోమీయుల రాసిన పత్రిక 5:5 ప్రకారము ఆ హృదయములో పరిశుద్ధాత్మ హృదయములో దేవుని ప్రేమను నింపినప్పుడు నువ్వు ఎలాంటి వాడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్షమాపణము కలిగి ఉంటావు. ఈ లోకాన్ని ప్రభావితం చేయగలవు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, నీ మాట వింటున్న సహోదరి సహోదరులారా, నీ క్షమాపణ ద్వారా అనేకులు మారుమనసు పొందుతారు. నీ క్షమాపణ ద్వారా అనేకులు యేసయ్య తట్టు త్రిప్పబడతారు. నీ క్షమాపణ ద్వారా అనేకులు మారుమనసు పొందుతారు. నీ క్షమాపణ ద్వారా యేసయ్య దేవుడని అనేకులు పలుకుతారు. నీ క్షమాపణ ద్వారా ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతుంది. అది నీ క్షమాపణ ద్వారా మారని వారు కూడా మారుతారు. రక్షణ పొందని వారు కూడా రక్షణ పొందుతారు. నీలో నువ్వు నువ్వు పొందబోతున్న క్షమాపణమే ఒక సువార్తగా మారిపోతుంది. చెప్పండి మా గలలే చెప్పండి. నువ్వు బైక్ పట్టుకొని యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య శక్తిమంతుడు అని చెప్పే అవసరమే లేదు. క్షమాపణం కలిగి ఉండు, అదే ప్రకటిస్తుంది సువార్త. Your forgiveness will preach the gospel. కనుక దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మీరందరూ దేవుని స్వభావం అనగా క్షమాపణము కలిగి దైవ దీవెనలు పొంది ఈ లోకాన్ని ప్రభావితం చేయండి. ప్రార్థన చేస్తామా? కన్ను మూయండి. పరిశుద్ధుడా, ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, మేమందరము నీ క్షమాపణ గల హృదయము కలిగి ఉండుదురు గాక. క్షమించని గుణం ద్వారా మేము కలిగే చెడు పరిమాణం నుండి మాకు విడుదల ఇవ్వండి. ఆధ్యాత్మికమైన పరిమాణం, శరీర పరిమాణం, మానసిక పరిమాణం నుండి మాకు విడుదల ఇచ్చి, ఈ క్షమించని గుణం అనే బంధకాలం నుండి మనకు విడుదల ఇచ్చి, ప్రత్యేకంగా ప్రభువా క్షమాపణ ద్వారా కలిగే ఈ దీవెనలు మాపై కుమరించుమని ప్రార్థిస్తున్నా. నిరీక్షలతో సమాధానం నీ ఒక నైనా ప్రభు ముఖము మాలో నుండి తేజస్సుగా ప్రకాశించే అనుభవం చివరిగా మా ప్రార్థన బలమైన ప్రార్థనగా మార్చే క్షమించని గుణం మాకు దయచేయండి ప్రభా. క్షమించే గుణం మా అందరికీ కలుగ చేయమని, నిజమైన గుర్తింపు క్షమాపణ, ఒక క్రైస్తవుడు గుర్తింపు క్షమాపణ, ఒక విశ్వాసి గుర్తింపు క్షమాపణ, ఒక దేవుడి బిడ్డ గుర్తింపు క్షమాపణ. అంటే క్షమాపణ మాకు కలుగ చేయమని, మా ద్వారా లోకాన్ని ప్రభావితం చేయమని, మా క్షమాపణనే సువార్తగా అనేక నీ తట్టు త్రిప్పే పాత్ర మార్చుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.